నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ఈరోజు ముందుగా మనదే కర్బూజా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ సమ్మర్లో కూల్గా ఉంటుంది. మన ఒంటికి ఇది తీసుకోవడం వల్ల మంచి ఎండలో మధ్యాహ్నం టైంలో భోజనం చేసాక కానీ నైట్ పడుకుండే ముందు కానీ ఈ గ్లాస్ జ్యూస్ ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే మనం చాలా బాగుంటుంది. దీనికి ఏం కావాలో చూద్దాం, ఏం ప్రిపేర్ చేసుకోవాలో. సగం కర్బూజాని శుభ్రంగా తుక్కంతా తీసేసి ముక్కలు కట్ చేసుకుని ఎన్ని ముక్కలు అయ్యాయి. పాలు మటుకు నేను ఐస్ క్యూబ్స్ వేయకుండా కాచిన పాలు డీప్లో పెట్టేసి అది గడ్డ కడుతుంది కదా, అదే వేస్ట్ చేస్తాను. ఏ జ్యూస్లో వేసినా నేను విడిగా ఐస్ క్యూబ్స్ వేయకుండానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు దాంట్లో వేసుకుని మిక్సీలో 4 స్పూన్ల పంచదార, డీప్లో పెట్టుకున్న పాలు, మరీ గడ్డ అయిపోయిందని కొంచెం కరగబెట్టాను అనమాట. మా ఈ గేదె పాల వల్ల కొంచెం మేగడది ఉండి వెన్న కింద వచ్చింది పైన, అంతే. ఇలా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కర్బూజా జ్యూస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా ట్రై చేసి ఇలా చేసుకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తీసుకుంటే మనం తాగితే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.